అత్తమ్మ.comకి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రులకు ఎంతో ఇష్టమైన వంట గుడ్డు పులుసు. ఇదే చింతపండు పులుసుతో చేసే ఎగ్ టామరిన్ జ్యూసీ కర్రీ గురించి నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 3 గుడ్లు, 3 ఉల్లిపాయలు ఎక్కువైతే ఇంకా బాగుంటుంది. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలు మీ రుచికి తగినంత. నూనె, పసుపు, కారం, ఉప్పు. దీనికి కావలసిన ప్రిపరేషన్స్ చూద్దాము. ముందుగా చింతపండుని నీటిలో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఆ తర్వాత గుడ్లు ములిగేలాగా నీళ్లు పోసి దాన్ని కొంచెం ఉప్పు చేర్చి దాన్ని బాయిల్ చేయాలి. పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. దీనికి స్టీల్ గిన్నె కంటే తెల్ల గిన్నెలో వండితే చాలా రుచిగా ఉంటుంది. 10 నిమిషాలు అలా ఉడికించాలి. ఈలోగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండుని 1 నిమిషం పాటు ఉడికించండి. మరొక తెల్ల గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక అందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత దాన్ని ఒకసారి తీసి తిప్పుతూ పోతే చక్కగా అవన్నీ ఫ్రై అవుతాయి. త్వరగా ఫ్రై అవ్వాలంటే 1 స్పూను ఉప్పుని వేయండి. ఈలోగా ఉడకపెట్టుకున్న గుడ్లని తొక్క తీసి పెట్టుకోండి. దానికి చాకుతో కానీ స్పూన్తో కానీ 2-3 వైపులా ఘాట్లు పెట్టి ఉంచండి. ఆ తర్వాత ఉల్లిపాయలు ఉడికిన తర్వాత దాంట్లోకి కారం, సరిపడా ఉప్పు చూసుకోవాలి, ముందుగా కొంచెం వేసాం కాబట్టి. పసుపు పొడి వేసి ఇవి కూడా మీ రుచికి తగినట్టుగా వేసుకొని బాగా కలియబెట్టండి. ఇవి బాగా కలిగినాయి అనుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న చింతపండులో నుండి చింతపండు గుజ్జుని తీయండి. ఆ పిప్పిని వేరు చేసి గుజ్జు మాత్రమే ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని వేయించిన ఉల్లిపాయల్లోకి వేయండి. దాంతోపాటు ఒక 2 గ్లాసెస్ వాటర్ వేయండి. ఎక్కువ వాటరే పడుతుంది, ఇది పులుసు కాబట్టి. ఆ పులుసు మలుగుతూ ఉండగా ఉడకబెట్టుకున్న గుడ్లను వేయండి. గుడ్లు వేస్తూ కలియబెడుతూ ఉంటే వాటికి గుడ్లకి మసాలా బాగా పడుతుంది. టామరిన్ జ్యూస్ పట్టి చక్క పుల్లగా ఉంటాయి. దాంతోపాటు కొత్తిమీరను వేయండి. కొత్తిమీర మీకు తగినంతగా వేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టండి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకబెడితే ఎంతో రుచికరమైన గుడ్డు టామరిన్ పులుసు అంటే గుడ్లు పులుసు కూర రెడీ అవుతుంది. ఇది ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ గ్రేవీ కర్రీ ఎంతో స్పెషల్ అయిన ఆంధ్ర నాన్ వెజ్ ఐటెం. ఇది మీరు కూడా తయారు చేసుకోండి. మీ సలహాలకు నా .com చూడండి. ధన్యవాదములు.